ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ ఉన్నప్పటికీ ఒక పొలిటికల్ పార్టీగా లోకల్ బాడీ ఎలక్షన్ మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాల్సిండ్రు వాళ్ళు. చేయకపోవడాన్ని ఏం స్ట్రాటజీ ఎట్లా అర్థం చేసుకోవాలి? వాళ్ళు ఏమనుకున్నారంటే ఒకవేళ చేసిందనుకో అవి చీలినాయి అనుకో మళ్ళీ వీళ్ళకి లాభం అవుతుంది కాంగ్రెస్ వాళ్ళకు. వీళ్ళు ఓడియాలంటే ఏం చేయాలి? బ్యాక్ స్టెప్ వేయాలి. వాడు ఇట్లా అపోజిషన్లో ఉన్నారు. ఒక ఎన్నిక పోతే పోయింది. మనకు మెయిన్ అధికారం వాళ్ళు వాళ్ళ మరి బీజేపీ బలపడుతుంది కదా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో. కాంగ్రెస్ సభ గెలిచిండ్రు వాళ్ళు. నేను ఇప్పుడు ట్రయాంగిల్ ఫైట్ సార్ బుచ్చన్న. ఇప్పుడు నిన్ను ఓడియాలంటే నా ఒక్క శక్తి సరిపోలేదు అనుకో పక్కన కలుపుకుంటా. ఆ టైప్ రాజకీయం. అంటే నేను ఏం మాట్లాడకపోయినా నేను కామున్నానంటేనే వాళ్ళ మధ్యలో డైవర్ట్ అయినట్టు వ్యవస్థ. అక్కడ ఒక రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ ద్వారా వీడు బలపడే ప్రయత్నం చేయడం అదొక రాజకీయమే కదా ఈరోజు. అంటే ఎక్కడ రాబోయే రోజుల్లో బీజేపీ బీఆర్ఎస్ ఒక అలయన్స్ ఉండొచ్చా? సందర్భాన్ని బట్టి ఎవరు ఇంట్లో ఇది రాజకీయాలకు అతీతం ఏది కాదు. అగిపుల్ల సబ్బు బిల్ల అన్నట్టు ఎవడే ఇప్పుడు ఈయన ఎవడంగా ఊహించిండు ఆయన ఎమ్మెల్సీ డ్రాప్ అవుతా అని. అంటే వాళ్ళ పరిస్థితులు ఆ రోజున్న పరిస్థితులకు వాళ్ళ అవసరాలకు పూర్తిగా నిర్ణయాలు ఎటైనా తీసుకోవచ్చు ఈ రోజులో ఉన్న పరిస్థితి. ఇప్పుడు ఆయా పరిస్థితులు ఆయా రోజుల బట్టి ఇప్పుడు మనం ఊహించినామా స్థానిక సంస్థలు వీళ్ళు ఎన్నికలు పోరు అనుకున్నాం. మనం డ్రాప్ అయిన వాళ్ళు యాక్చువల్ చేసి కంప్లీట్ చేయాల్సి ఉండే. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ చేయలేకపోతే ఇంకెవరు చేస్తారు చెప్పండి. కానీ సోషల్ మీడియా ఇవాళ ప్రధానమైన మీడియా కంటే సోషల్ మీడియాలో మినిట్ టు మినిట్ పబ్లిక్లోకి వెళ్ళిపోతున్నాయి. వాళ్ళు చాలా వేగంగా నిర్ణయాలు ఆలోచన చేయగలుగుతుంది. అంత సులభంగా లేదు పరిస్థితి. మరి అనుకోరు, ఆలోచన చేయరంటారు ప్రజలు? చేస్తారు. ఇప్పుడు నేనేమంటున్నానంటే ప్రజల ఆలోచన కూడా ఎట్లున్నదంటే నిన్నున్నది ఇవాళ లేదు. వాళ్ళు కూడా మారుతున్నారు. అయితే ఇవాళ మనం చూడాల్సిన మాట్లాడే మీడియాలు కూడా బయాస్డ్ ఉన్నాయి. ఇప్పుడు మీలాగా కొంతమంది చాలా ఇంకా జర్నలిజం స్టైల్లో వస్తున్నారు మీరు. కానీ చాలా మీడియాలు ఇలా బయాస్డే ఉన్నాయి కదా. ఇప్పుడు అయితే ఇది ఏం ఈ ఛానల్ ఏందా టీ ఛానల్, ఇదేం ఛానల్ సాక్షి, ఆ స్థాయికి పోయింది కదా. కొందరేమో బహిర్గతం కారు. కానీ నేను ఇప్పుడు రోజు 5 పేపర్లు తెప్పిస్తా బుచ్చన్న. ఈనాడులో సేమ్ న్యూస్ ఈనాడులో చదువు, సేమ్ న్యూస్ సాక్షిలో చదువు, సేమ్ న్యూస్ నమస్తే తెలంగాణ చదువు. ఎంత అసలు మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. మొత్తం యాంగిల్ ఆఫ్ ఇదే మారిపోతుంది. ఇక లాస్ట్కి ఈనాడులో కొద్దిగా న్యూట్రల్ ఉంటుంది. ఇంకేదో మనం హిందువులనో లేకపోతే టైమ్స్ ఆఫ్ ఇండియాలో చదివితే ఇంకా దాని డిఫరెన్స్ వస్తుంది. ఎందుకంటే అంత వైరుధ్యం ఉంది ఇవాళ. ఇప్పుడు సోషల్ మీడియా యొక్క ప్రభావం ఎంత ఉందంటే ఇవాళ వీడియోలు ఎవరు ఎక్కువ ప్రొడ్యూస్ చేయగలితే, ఎవరు న్యూస్ని ఎక్కువ ప్రజల్లో తీసుకురాగలితే వాళ్ళది అధికారం. ఇవాళ ఢిల్లీ అమెరికా నుంచి ఇక్కడ దాకా అదే పరిస్థితుంది. ఇవాళ ట్రంప్ కూడా అదే బాధపడుతున్నాడు. కొన్నిసార్లు మనం దేని మీద ఆధారపడితే అదే మనకు శత్రువు కూడా అవుతుంది ఉంటుంది అట్లా. కానీ కేసీఆర్ తనదైన మార్క్ తెలంగాణ పాలిటిక్స్లో త్వరలో రావచ్చా? ఎందుకంటే తన స్ట్రాటజీ అసెంబ్లీలో మీరు చెప్పిన దాని ప్రకారం ఉన్నది కదా. ఖచ్చితంగా కేసీఆర్ కొద్దిగా అనుభవం ఉన్నటువంటి తన యొక్క ఆలోచన విధానానికి పదును పెడతాడు. డెఫినెట్గా ఈజ్ గోయింగ్ టు మేక్ ఎ డిఫరెన్స్. ఎందుకంటే ఇప్పుడు మీకు రాష్ట్రంలో ప్రత్యామ్నాయం అనేది 2 ప్రధాన పార్టీలే గొడవ జరుగుతుంది. ఎందుకంటే ఎమ్మెల్యేలు రేపు అసెంబ్లీలో వాళ్ళకి ఇచ్చే టైం కూడా వీళ్ళకే ఎక్కువ ఇస్తారు కదా. అయితే బీఆర్ఎస్కి ఇస్తే లేకపోతే కాంగ్రెస్కి ఇస్తారు. ఈ ఎక్కువ టైము దొరికినటువంటి పార్టీలకు అవకాశం ఎక్కువ ఉంటుంది కదా వాళ్ళ యొక్క వాదన వినిపించినప్పుడు వాళ్ళ మధ్యలోనే ఫోకస్ ఉంటుంది. ఇప్పుడు ఏదో బీజేపీ నుంచి ఒక ఆయన ఇద్దరు ఉంటారు, వాళ్ళు మాట్లాడేది అంత హడావుడి ఉండదు. ఈ బడ్జెట్ సెషన్ కాడికి వీళ్ళ మధ్య ఎందుకంటే అనుభవపూర్తిగా కూడా కేసీఆర్కు ఉన్న అనుభవం బడ్జెట్ మీద ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో ఉందో లేదో అది కూడా డౌటే నాకు. ఎందుకంటే ఆయన 10 ఏళ్ళు సుదీర్ఘంగా ఒక స్థాయి నుండి దీన్ని ఒక స్థాయికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి. బహుశా అవన్నీ రేపు అసెంబ్లీలో అవకాశం వస్తే దాన్ని బయటపడే పరిస్థితి ఉంటుంది. అదర్ అవుతారంటారు మొత్తం చేసేనంత కేసీఆర్ రావచ్చు. అవుతాను అంటున్నాడు కదా. ఎందుకంటే ఆయనకు ఒక ధైర్యం వచ్చిందేమో. ఏంటంటే ఇప్పుడు నిన్నటిదాకా చెప్పే వార్తల్లో లోపల ఉన్న విషయాలు ఆయన వాస్తవం చెప్తా అవాస్తవం చెప్తా వేరు విషయం. కానీ ఆయన స్టైల్లో చెప్పే ప్రయత్నం చేస్తారు కదా. ఇప్పుడు మీరు చెప్పడం వేరు మీడియా, నేను చెప్పడం వేరు. కానీ ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నాడు, ఒక రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుండో ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నాడు చెప్తే ప్రజలకు అంత అది కూడా అసెంబ్లీలో చెప్తే దాని యొక్క ప్రభావం వేరుంటుంది కదా. అంటే ఆయన పార్టీని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాడని మనం అంచనా వేస్తున్నాం. ఎందుకంటే పోయినసారి ఆయన రావద్దు అనుకున్నాడు, ఈసారి వస్తా అంటున్నాడు కదా. డెఫినెట్గా కౌంటర్ వేసే ప్రయత్నం చేస్తాడు. ఈ సమకాలీన రాజకీయ పరిణామాలకు ధీటుగా ఎదుర్కొనే శక్తి రేవంత్ రెడ్డికి లేదంటారా? రేవంత్ రెడ్డికి ఉంది, కానీ ఆయన పరిస్థితి బాగాలేదంటున్నా. దాన్నే ఓవర్కమ్ అయ్యి బయటికి రాగలరా? రేవంత్ రెడ్డికి ఈజ్ ఆయన ఒక్కడే ఇప్పుడు ఉన్నది కాంగ్రెస్లో.
ఇంకెవడు లేడు. కానీ కాంగ్రెస్ ఆయనను ఎలో చేస్తుందా? ఇప్పుడు సమస్య అభిమన్యుడు చాలా గొప్పోడు, చాలా చతురుడే, కానీ లోపల పోవడం వచ్చు, కానీ బయటికి పోవడం వస్తుందా అంటే మన భారతం ఏం చెప్పింది, మహాభారతం లోపల పోయినా తెలిసింది. బయటికి రావడంలో ఆయన ఇబ్బందులు పడుతున్నాయని అర్థమవుతుంది కదా. మరి బయటికి రాగలరా లేదా? ఇప్పుడు మనకు అర్థమవుతుంది మరి ఈ అభిమానుని భవిష్యత్తు ఏమిటి? భవిష్యత్తు డెఫినెట్గా ఛాలెంజింగే, అంటే అంత కేక్ వాక్ కాదు. ఇప్పుడు ఆయనకు లక్ కూడా ఏం కలిసి వచ్చిందంటే, ఇప్పుడు వేరే నాయకుడు లేడో కూడా వేరే రాష్ట్రం లేదు. ఇప్పుడు దిక్కు లేకుండా వాళ్ళు ఎంత ఇలా చూడండి, ప్రతిసారి పోయినప్పుడు ఈయన పోతున్నాడు, మన రాహుల్ బాబు టైం ఇస్తలేడు, మళ్ళీ వాపస్ వస్తాడు. అంటే చెప్తున్నాను, ఇప్పుడు దాన్ని అడ్డుకట్ట వేయడానికి వీళ్ళు అంత ధీటుగా ప్రజలకు చెప్పే పరిస్థితి కూడా లేదు కదా. ఇక్కడ ఇది సీట్ల విషయమే చూడండి, ఆడ పోయి ఈయన అనుకున్నది ఇవ్వలేదు, ఇప్పుడు ఎవరెవరికి ఇచ్చిండు అనేది. ఇప్పుడు ముందు ఫీలర్స్ వీళ్ళు ఇచ్చిన వ్యక్తులకు రాలే కదా. సో ఇదంతా కూడా ప్రభావం చూపిస్తుంది కదా రాజకీయాలలో. ఇప్పుడు బయట చూపించదు, పార్టీలో చూపిస్తుంది. పార్టీ వాడే ముందు బయటకు వచ్చి ఏమంటాడు, ఈ ఫీలర్లను ఇచ్చేది పార్టీ వాళ్ళే. ఇప్పుడు మీరు గాంధీ భవన్ మెట్లు ఎక్కితే అన్నీ బయటకు వస్తాయి. అంటే ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ విషయంలో మీరు కాన్ఫిడెన్స్తో ఉన్నారు, డెఫినెట్గా రివైవ్ కాగలరు, నిలబడే అవకాశం ఉందని గట్టిగా చెప్తున్నారు. రేవంత్ రెడ్డి విషయంలో తన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, కేసీఆర్ లాంటి వ్యక్తిని ఢీకొని రావడం మామూలు విషయం కాదు. నిలబడగలిగినప్పుడు ఈ పరిణామాలను తట్టుకొని నిలబడగలరా? ఇది నాకు. ఆయనకు సొంత శక్తి ఉంది, కానీ ఆయనకున్నటువంటి పరిస్థితులు ఆయన సహకరించవు. ఒక వ్యక్తిగా ఆయనకు శక్తియుక్తున్న మనిషే, కానీ ఆయనకు పవర్ఫుల్గా లేదు. అంటే ఆయన పవర్ సెంట్రీ, ఆయన పార్టీ ఆయనకు పూర్తి అధికారాలు, ఆయన మీద నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదు. మీనాక్షి నటరాజన్ అనే ప్లస్సా మైనసా? డెఫినెట్గా మైనస్. ఎందుకంటే మీనాక్షి నటరాజన్ ఇవాళ ఆమె ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడుతున్న తీరు, ఎక్కడో పాలకుర్తిలో మా కాన్స్టిట్యున్సీలో ఉన్న 2 మహిళల మీద ఆమె మొన్న తీసుకున్న చర్య, అవన్నీ చూస్తే నిన్నటి వరకు ఇప్పుడు నేను టికెట్ ఇచ్చినాను యాజ్ ఎ రేవంత్ రెడ్డి, ఎక్కడో అమెరికాలో ఇద్దరిని తీసుకొచ్చి మన దయాకర్ రావు మీద గెలిపించినాక ఆయన మాట్లాడలేకపోవచ్చు, నేనే టికెట్ నేనే ఇచ్చిన కాబట్టి. కానీ ఎల్టీ నటరాజన్ ధైర్యంగా తీసుకున్నప్పుడు ఆ వైరుధ్యము ఆమె ఈయన చేయలో ఉన్న ఒక ఫోర్సులు తగ్గిపోతున్నాయి కదా. మీకు అర్థమైంది, పార్టీని బలపరిచినప్పుడు ఈయనకు ఎందుకు బీగెత్తరు అనేది మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు పాలకుర్తిలో జరిగిన సంఘటన మీకు మొన్ననే జరిగింది, ఈమె రాగానే సెకండ్ డేనే జరిగింది. ఎవరో ఆకాశరామన్న ఒక లెటర్ రాసిండు పార్టీ వాడు, మా వీళ్ళు వస్తలేరు, 2 ఆడవాళ్ళు అత్తగోడలను కొట్లాడుకుంటారు, మా సంగతి ఏంది, మా పోలీస్ స్టేషన్లో ఎవడు పట్టించుకుంటలేడు, మా పార్టీ వీక్ అవుతుందని ఒకటి రాసిండు కదా. అసలు ఇంతకుముందు ఆ వార్తలు అటువంటి రాసినా కూడా బయటికి వచ్చినాయా? ఇంతకాలం వచ్చినాయా? ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? సో దే హ్యావ్ టు చూజ్. అంటే పార్టీ ఈజ్ రెడీ టు సాక్రిఫైస్ రేవంతా అనే ఒక భావన వాళ్ళే కల్పిస్తున్నారు కదా. ఇప్పుడు అదే కేసీఆర్ ఉన్నప్పుడు ఎంతకన్నా పనికిరాని వాళ్ళు మా పాలకుర్తి 2 ఎమ్మెల్యేల కన్నా ఏం చేయకుండా ఒకటి హైదరాబాద్లో ఉన్న వాళ్ళు నెట్టకపోలేదా? వాళ్ళు నెట్టకపోయినా లేదా కేసీఆర్? అన్నిట్లలో పాజిటివ్ నెగిటివ్లు ఉంటాయి, బట్ ప్రయారిటీస్, ఎవరు ఏ ప్రయారిటీ మీద ఉన్నారు? ఇప్పుడు వచ్చిన ఆమె నిజంగా రేవంత్ని కాపాడుతుందా, పార్టీని కాపాడుతుందా, రాహుల్ని కాపాడుతుందా?